గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిన్న ఉదయము 6:30కు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమంతో ప్రారంభమయ్యి ఇప్పుడే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత మేము ముగించిందని మేము భావిస్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా ఈ సమయానికి ఇప్పుడు దాదాపు 12 అవుతుంది, 7వ తేదీ 2వ రోజు. ఇంకా 900 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవసరం ఉంది. ఈ ప్రక్రియ కూడా సుమారుగా 40 గంటల పాటు కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ద్వారా ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపబడ్డాయో 12,030 విగ్రహాలు మన నగర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. నిన్న నిమజ్జనం కోసం దాదాపు 4,700 విగ్రహాలు మిగిలి ఉన్నాయి. మిగతా 6,800 విగ్రహాలు ముందు వచ్చే రోజు 3వ రోజు నుండి 10వ రోజు వరకు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజుల్లో నిమజ్జనం అయ్యాయి. హుస్సేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు ఇది ఒఫీషియల్గా నమోదైన విగ్రహాలు. ఎక్కడైతే మండపాలు పెట్టి వాలంటీర్స్, అక్కడ మండప నిర్వాహకులు పోలీస్ సహాయంతో అన్నీ కూడా 10 రోజుల పాటు ఉత్సవాలు జరిపారు, వారి వివరాలు. ఇది కాకుండా ఈ 10 రోజుల్లో దాదాపు 1,80,000 విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్నటి నిమజ్జన కార్యక్రమం గురించి చూస్తే 4,700 విగ్రహాలు నిమజ్జనం అయ్యే వీలుండింది. ఇప్పటి వరకు 3,800 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇంకా 900 పెండింగ్లో ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా 15 నుండి 17,000 వరకు చిన్న విగ్రహాలు ఏవైతే నమోదు కాలేదో ఒఫీషియల్ రికార్డులో, పర్సనల్ వెహికల్స్లో, స్కూటర్స్ పైన, 2 వీలర్స్ పైన వారు వచ్చి నిమజ్జనం చేసుకున్నారు. వారి వివరాలు కూడా టోటల్ చూసుకుంటే అవి కలుపుకుంటే 25,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి ఈ ఫైనల్ డే ప్రొసెషన్లో. ఈ మొత్తం ప్రక్రియ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 10వ రోజు సాయంత్రం నుండే స్టార్ట్ అయ్యి 12వ రోజు మధ్యాహ్నం 12 వరకు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే 10వ రోజు ఈ నెల 5వ తేదీ సాయంత్రం స్టార్ట్ అయింది. ఏదైతే ఆలస్యంగా బయలుదేరుతున్నాయో విగ్రహాలు, దానివల్ల 10వ రోజు రాత్రి మొత్తం హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ చాలా విగ్రహాలు ఉండి ఉదయము 10, 11, 12 వరకు కూడా 11వ రోజు వరకు నిమజ్జనం ఎక్కడైతే ప్రారంభం కావాలో ఆ రోజు కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉదయం 6:30కు బయలుదేరిన సందర్భంలో ఇంకోవైపు ఆ 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాల నిమజ్జనం కూడా చేసుకునే అవసరం పడుతుంది. సో దీని అర్థం ఏంటంటే పోలీస్ వారికి భారం 10వ రోజు రాత్రి నుండి 11వ రోజు దినమంతా, మళ్ళీ 11వ రోజు రాత్రంతా, 12వ రోజు ఉదయం నుండి ఈ 12 గంటల వరకు ఈ 40 గంటల బందోబస్తు, 2 రోజుల నిద్ర
లేకుండా కష్టపడి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది జనరల్ ఫిగర్స్. ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే, నిన్న ఉదయం మీరు చూశారు 6:30కే ఖైరతాబాద్ గణేష్ బయలుదేరి మధ్యాహ్నం 1 గంటల వరకు దాని నిమజ్జనం పూర్తయింది. దానికోసం కూడా ఒక రోజు ముందు మొత్తం దర్శనం అంతా ఆపేసి ఆ డీ వెల్డింగ్, లిఫ్టింగ్, మళ్ళీ ప్లేస్ చేసి మళ్ళీ వెల్డింగ్ చేయడం ఒక దినం పడుతుంది. సో అదంతా పూర్తి చేసి సెంట్రల్ జోన్ సంబంధించిన ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, డీసీపీ, సెంట్రల్ జోన్, అడిషనల్ డీసీపీ వీరందరూ కూడా చాలా శ్రమించి ఆ మండప నిర్వాహకులు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులతో మంచి సమన్వయం ఏర్పాటు చేసుకొని కరెక్ట్ టైంకి ఇంకా అర్ధగంట ముందే నిమజ్జనం అయ్యే విధంగా వారు చూసుకున్నారు. వారందరూ కూడా నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. అదే సమయానికి 10వ రోజు పెండింగ్లో ఉన్న విగ్రహాలన్నీ కూడా పూర్తి చేసుకొని నిమజ్జనం ఏదైతే నిన్న జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు 12, 1, 2 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు. ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో 10 రోజుల పాటు వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి, ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు. అయినా ఆలస్యమైంది. ఎప్పుడు కూడా ఈ నిమజ్జన కార్యక్రమంలో మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, ముందు సౌత్ జోన్కి సంబంధించిన విగ్రహాలు మేము ముందు తీసేసుకుంటాము. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. మిక్స్డ్ లొకాలిటీస్ ఉన్నాయి, ముస్లిం డామినేటెడ్ లొకాలిటీస్ ఉన్నాయి, చాలా ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ దాటేసుకుంటూ జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి ఆ ప్రాంతం నుండి సౌత్ జోన్, సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ వెస్ట్ జోన్స్ నుండి విగ్రహాలన్నీ కూడా నయాపూల్, అఫ్జల్గంజ్ దాటిన తర్వాత అప్పుడు మాకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పరంగా సమస్య ఉంటుంది. అన్ని వైపుల నుండి ఈ మెయిన్ ఊరేగింపు ఏదైతే ఉందో దాంట్లో వచ్చి అందరూ జాయిన్ అవుతారు. సో ఎంజే మార్కెట్ దగ్గర, దాని తర్వాత బషీర్బాగ్ జంక్షన్, లిబర్టీ జంక్షన్ దగ్గర ఇటు సైడ్ నుంచి వచ్చే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇక్బాల్ మినార్ ఈ ప్రాంతం నుండి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ నిమజ్జనం ఇక్కడ 40 క్రేన్లు ఏవైతే ఉంటాయో హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ అవన్నీ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే, రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి 40 ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్, కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది. అదే కాకుండా కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కొన్ని గొడవలు, దాదాపు 5 కేసెస్ మేము నమోదు చేశాము. రాత్రిపూట ఒకరిపైన ఒకరు పెత్తనము, మేము ముందుకు వెళ్తామని లేకపోతే ఇతర అంశాలతో గొడవ పడడం, మేము వారిని సముదాయించి ముందుకు పంపించడం, ఇవన్నీ కూడా రాత్రి పూర్తి స్థాయిలో జరిగాయి. సో ఇదంతా పూర్తి చేసుకొని ఈరోజు ఈ సమయానికి మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. అది ఉదయం 8 గంటలకే ఓపెన్ చేసేసాము. దాని తర్వాత అన్ని విగ్రహాల్ని ఈ నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న ట్రాఫిక్, ఇక్బాల్ మినార్ ఈ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. దాని తర్వాత తెలుగు తల్లి నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ఉన్న ట్రాఫిక్ని ఓపెన్ చేస్తాం. ఆ ప్రక్రియ ఇప్పుడే 11 గంటలకు పూర్తయింది. అప్పుడు మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడైతే ట్రాఫిక్ నార్మల్సీ వస్తుందో అప్పుడు పూర్తయిందని మేము భావిస్తాము. ఇప్పుడు ట్యాంక్ బండ్లో కూడా మేము ఒకవైపు ట్రాఫిక్ నడిపిస్తూ ఉన్నాము. ఈ 900 విగ్రహాలు ఏవైతే
ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి ఈ మెల్లగా ఈ రోజు రాత్రి వరకు రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి మాకు వాళ్ళని తొందర పెట్టడం కానివ్వండి ఏమి చేయము. అయితే ఈ సందర్భంలో ఈ ఆర్నిషలు కృషి చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరున నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 10 రోజులే కాదు, దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి. అన్నీ కూడా ప్రశాంతంగా బోనాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ముహర్రం, బక్రీద్ ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పూర్తి చేశారు. ఈ 10 రోజుల పాటు అయితే చాలా కష్టపడి ఒక ప్రణాళికాబద్ధంగా అందరూ కూడా వ్యవహరించి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ముఖ్యంగా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ విక్రమ్, మళ్ళీ జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ డేవిస్, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు నిన్న కష్టపడి పనిచేసిన సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మరియు అడిషనల్ డీసీపీ ఆనంద్, అందరు ఆఫీసర్స్ ఎవరైతే ఈ సైఫాబాద్ ప్రాంతంలో పనిచేస్తున్న సెంట్రల్ జోన్లో వారందరూ కూడా స్పెషల్గా నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇతర జోన్స్లో డీసీపీస్, ట్రాఫిక్ డీసీపీస్ అందరూ టాస్క్ ఫోర్స్ సంబంధించిన అధికారులు, వాళ్ళ అడిషనల్ డీసీపీలు అందరూ కూడా చాలా కృషి చేశారు. పేరున వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు నిన్న రాత్రి కూడా వార్ రూమ్లో కూర్చొని ఈ ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. వాళ్ళ కనీసం 5-6 సార్లు వాళ్ళ కింది స్థాయి అధికారులతో మాట్లాడి ఆ వైర్ తొలగించడము లేకపోతే వేరే రకంగా దాన్ని పరిష్కారం తీసుకురావడం అనేది వాళ్ళు చేశారు. వారందరూ కూడా జిహెచ్ఎంసి ముఖ్యంగా రెవెన్యూ, వాటర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీఏ బండ్లు పాడైపోయిన సందర్భంలో ఆర్టీఏకి చెందిన మెకానిక్స్ వాళ్ళు వచ్చి కూడా రిపేర్ చేసి దాన్ని తొందరగా టైర్ పంక్చర్ అయితే షిఫ్ట్ చేయడము, క్రెయిన్లు పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సహకరించారు. పేరున ఆ అధికారులందరికీ కూడా నా తరఫున సిటీ పోలీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా ప్రశాంతంగా ఇది ముగిసినట్టు మేము భావించవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు నిన్నటి వరకు ఈరోజు ఫిగర్స్ తీసుకోలేదు. ఈ ఖైరతాబాద్ గణేష్ దగ్గరే క్రౌడ్ ఎక్కువ ఉండడంతో అక్కడ మేము షీ టీమ్స్, మా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ ఎక్కువగా పెట్టడం జరిగింది. క్రైమ్ టీమ్స్ సిసిఎస్ నుండి కూడా పెట్టడం జరిగింది. ఈ ఆకతాయిల్ని భారీ ఎత్తున పట్టుకోవడం రోజువారీగా ఒక 15-20 మంది, దాదాపు 170 వరకు నిన్న ఫిగర్ ఉండింది. ఎవరినైతే పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, కొంతమందికి పెట్టి కేసెస్ పెట్టి పంపించడం, లేకపోతే తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేయడం, ఈ విధంగా చేయడం జరిగింది. పాకెట్ పికింగ్ ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. దొంగతనాలు, మొబైల్ ఫోన్ దొంగతనాలు, స్నాచింగ్స్ ఇవన్నీ కూడా కొన్ని జరిగాయి. సో సిసిఎస్ సంబంధించిన టీమ్స్ కూడా డిప్లాయిడ్ ఉండడంతో వారు కూడా కొన్ని కేసెస్ నమోదు చేశారు. కానీ గత సంవత్సరాల కన్నా పోల్చుకుంటే ఈసారి క్రైమ్ ఏదైతే రిపోర్ట్ అయిందో అది కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఈసారి మేము ఆధునిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున వాడాము. మా మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రణాళికలో ముఖ్యంగా ఆన్లైన్ ఫామ్స్ ఒకటి మొత్తం ఆన్లైన్ చేసేసాము. ఎక్కడ కూడా హార్డ్ కాపీస్ ఇవ్వకుండా మొత్తం ఆన్లైన్ చేసి 12,000 కన్నా పైన ఎక్కువ మేము ఆన్లైన్ ఫామ్స్ని రిమోట్ చేయడం. ఆన్లైన్ ఫామ్స్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నా డాష్ బోర్డ్ ఉంది, నాకు ఆ ఫిగర్స్ అన్నీ రావడంతో ఏ రూట్లో ఎన్ని పోతున్నాయి, ఏ హైట్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఈ అన్ని ఫిగర్స్ కూడా మనం క్లిక్ ఆఫ్ ద బటన్లో ఇవి మనకు లభిస్తాయి. సో ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో అదొకటి. అదే కాకుండా జియో ట్యాగింగ్ అనేది అందరు కూడా మా టీఎస్ యాప్లో ఏదైతే ప్రొవిజన్ ఉందో దానివల్ల సూపర్విజన్ చేయడానికి చాలా సులువైంది. ఎవరెవరు వెళ్ళి చెక్ చేశారు, ఏం నమోదు చేశారా లేదా చెకింగ్ అనేది కూడా జియో ట్యాగింగ్ ద్వారా జరిగింది.
ఈసారి మేము 9 డ్రోన్స్ని డిప్లాయ్ చేశాము. గత సంవత్సరం 5 చేశాము. దాంట్లో 3 హై డెఫినేషన్ డ్రోన్స్. అయితే ఈ డ్రోన్స్ ఆకాశం నుండి మాకు మంచి ఒక బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ఆ ప్రొసెషన్ ఎక్కడుంది ఏంటి. నిన్న హెలికాప్టర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ గారు, కలెక్టర్, కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, నేను అందరము నిన్న హెలికాప్టర్లో వెళ్ళి కూడా పైనుండి ఒకసారి వ్యూ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఈ ఊరేగింపు అనేది కొనసాగుతుంది అనేది. సో ఆ సేమ్ వ్యూ ఏదైతే ఉందో మనకు డ్రోన్స్ ద్వారా లభిస్తుంది. సో అదే కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారు దాదాపు 35 హై రైజ్ బిల్డింగ్స్ పైన కెమెరాస్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా మంచి వ్యూస్ ఈసారి మంచి యాంగిల్స్లో మాకు లభించాయి. సో ఇవన్నీ కూడా మాకు ప్రిపరేషన్ మరియు ప్లానింగ్ కోసం చాలా సహాయం ఉపయోగపడ్డాయి. ఐటీ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాడుకోవడం అనేది ఈసారి భారీ ఎత్తున మేము చేశాం. సీఎం సర్ప్రైజ్ విజిట్ చేయడం మంచిదే, ఎందుకంటే మాకు అప్రమత్తత అనేది వస్తుంది అండ్ అందరు కూడా అలర్ట్ అవుతారు. ఒక విధంగా వారు కూడా ఇదంతా చూస్తున్నారని కూడా మాకు తెలుస్తుంది. సో మాకు విఐపి విజిట్స్ అనేది ఎటువంటి సమస్య లేదు. వచ్చిన ఆఫీసర్స్ అందరినీ అప్రిషియేట్ చేయడం ఇదంతా అందరికీ ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.